రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడల మీరు వాటన్నిటినీ పొందుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుపడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఇలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి ఉన్నదువలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేన్ని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినడలా, ఏవి సత్యమైనవో ఏవి మన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతారో నా యందున్నట్టుగా ఏమి వింటిరో ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదమో అవి దొరికినవని నమ్మినడలా మేము వాటన్నిటినీ పొందుదామని, ప్రార్థనలో కేవలం అడగడం మాత్రమే కాదు విశ్వసిస్తూ అడగడం ప్రాముఖ్యమని మీరు తెలియజేశారు. తండ్రి, మీకు స్తోత్రములు. దేవా, మేము నీ వాగ్దానాన్ని విశ్వసించి మా హృదయము నీ ఎదుట సరిగ్గా ఉంచుకొని నీ ఆజ్ఞలను గైకొనొచ్చు, నీ దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు, నీ దగ్గర నుండి జవాబులు పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. నీవు సమీపంగా ఉన్నావు గనుక మేము దేన్ని గూర్చి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములను నీకు తెలియజేస్తూ సమస్త జ్ఞానమును మించిన నీ సమాధానమును మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.